హాయ్ గైస్, దిస్ ఈజ్ భూవి చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్. సో మనము ఈ గార్డెన్ ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు నీకు తోట మామూలుగా అంతా చెడిపోయిన తోట అన్నమాట. సో ఇట్లా కింద ఉంది కదా, సో ఈ టైప్లో ఉన్న తోట ఇది. సో ఈయన ఏంటంటే మామూలు మన దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం పాలిరమ్ యాక్రోబైట్ ఇచ్చారు. తర్వాత దీని ఈ గ్రోత్ రావడానికి ఈ ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది ఫసాలు, దాంతోపాటు నీకు అవాంట్రా వాళ్ళది మనకు ట్రైవన్ ఇచ్చారనమాట. అదేంటంటే ట్రైవన్ ఏంటంటే ప్యూర్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. సో దానివల్ల ఇంత గ్రోత్ డెవలప్మెంట్ ఉంది. చూడండి ఇక్కడ మీకు ఈడే కనిపిస్తుందా, కిందంతా ఎంత ఇబ్బంది పడింది అలాంటి తోట. సో ఎంత డెవలప్ అయింది చూడండి ఇక్కడ. సో ఫార్మర్ కూడా ఇక్కడే ఉన్నారు. అన్న ఏమేమి వాడినావన్న దీనికి? నానీరియా 28 ఒక 4 కేజీలు వాడింటే మొత్తం ఏరియా అవుతుందని. దాని తర్వాత ఫసల్ అయినాక నువ్వు ఇచ్చిన లీటర్ డబ్బీలో వాడినా ఫసల్ త్రైవ్ తప్ప ఇంకేం లేదు. ఏదే కానీ వాళ్ళే అసలు చూడండి, అసలు కింద చూస్తుంటే నాకే నేను అడిగిన ఏమి ఇట్లుందంటే ఫస్ట్ తోటంతా ఇట్లే ఉందని చెప్తున్నాడు. ఇట్లే ఉంటుందంటే, కానీ ఇప్పుడు చూడండి అసలు తోటలో నడవడానికి లేదు. బాగా ఫ్రూట్ సెట్టింగ్ కూడా ఇప్పుడు అంతా ఫ్లవర్ మీద ఉంది. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది అనమాట. ఈ అవాంట్రా వాళ్ళది త్రైవ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది ఫసల్ కూడా బాగా అవుట్పుట్ వచ్చింది. సో జాగ్రత్తగా చేస్తే రైతు ఇట్లా ఇంత రిజల్ట్ వచ్చింది చూడండి. అసలు చూడండి, అసలు ఇంకా అంత పూత కూడా అట్లనే ఉంది. సో ఇప్పుడు వీళ్ళకి మేమేం రికమెండ్ చేస్తున్నామంటే వీళ్ళది అవాంట్రా వాళ్ళది మామూలుగా హ్యాలు, దాంతోపాటు ట్రైకాంటినల్ ఏదైనా, ఇంకా నెక్స్ట్ దీంట్లోకి మేమేం మెన్షన్ చేస్తున్నామంటే ఇంకోసారి ఫసల్ కూడా స్ప్రే చేద్దాం అనుకుంటున్నాము. సో రిజల్ట్ అయితే బాగా అవుట్పుట్ ఉంది. ఇంకా ఫంగసైడ్స్ లైట్గా చేసుకుంటే ఈ తెగులు రాకుండా అగ్గి తెగులు ఇవన్నీ చూడండి. ఈ వర్షాలు పడి ఇంత గబ్బు పట్టినా కూడా ఈ తోట ఇంత ఎక్సలెంట్గా ఉందంటే అసలు హ్యాట్స్ ఆఫ్. సో అంత బాగా అవుట్పుట్ వచ్చింది. ఇది చూడండి, మామూలు నేను ఒకటే కదా, మొత్తం ఒక 2 ఎకరాలు బిట్ అనుకుంటా. ఇక చూడండి మొత్తం అట్లనే ఉంది. కానీ నా ముందర కొంచెం చెట్లలో ఇక్కడ కనబడుతుంది, కింద ఉంది ఇట్లనే ఉంది, కానీ మనకు కనిపించట్లేదు. అది ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్.